నేను మీకు మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను. వీడు మామూలు ముసలోడు కాదు. వీడు కంప్లీట్గా అమెరికా పెంపుడు మనిషి, అమెరికన్ ఏజెంట్ అని. వీడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది అమెరికా. బంగ్లాదేశ్లో పవర్లో వచ్చేలా చేసింది అమెరికా. వీడు అమెరికా ఏం చెప్తే అదే చేస్తాడు. ఇప్పుడు అదే చేశాడు. రేపు బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ ముసలోడు ఈ మంత్ ఎండ్ వరకు ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగి గవర్నమెంట్ బాధ్యతలన్నీ ఎవరైతే ఎలక్షన్లో గెలుస్తారో వాళ్లకు అప్పజెప్పబోతున్నాడు. ఇది వీడికి అస్సలు ఇష్టం లేదు. వీడు ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండా ఈజీగా దేశ ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఇన్ని రోజులు కూర్చున్నాడు. బాగా అధికారానికి రుచి మరిగాడు. ఆ దేశంలో ఎలక్షన్ జరగకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. స్టూడెంట్స్ని రెచ్చగొట్టాడు. ఆ దేశంలో ఉన్న కట్టర్ రాడికల్ ఇస్లామిస్ట్ జమాతీగాలను రెచ్చగొట్టాడు. దేశంలో అస్థిరత, వైలెన్స్ని పెంచి ఎలక్షన్స్ని ఇంకా పోస్ట్పోన్ చేద్దాము అనుకున్నాడు. కానీ చివరికి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అధికారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అయితే వీడు ఎలాగో అమెరికా ఏజెంట్ కాబట్టి పోతూ పోతూ అమెరికాతో ఒక సీక్రెట్ డీల్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్ మొత్తాన్ని అమెరికాకు అమ్మేశాడు. మీరు గమనించండి, అది మన దేశమైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ప్రధానమంత్రి ఆర్ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోతున్న సమయంలో దేశానికి సంబంధించిన ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వీళ్ళు చేసే కమిట్మెంట్ అగ్రిమెంట్స్ని తర్వాత పవర్లో వచ్చే వాళ్ళు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది మిస్టేక్ అయితే తర్వాత వచ్చే వాళ్ళు సఫర్ కావాల్సి ఉంటుంది. కానీ ఈ చిల్లరగాడికి వాళ్ళ దేశం ఏమైపోయినా పర్లేదు, ప్రజలు ఆకలి చావు చచ్చినా పర్లేదు, వీడు మాత్రం అమెరికాకు విశ్వాసంగా ఉంటాడు. అసలేం జరిగిందంటే రీసెంట్గా అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ తర్వాత బంగ్లాదేశ్ అమెరికా మధ్య ఒక సీక్రెట్ డీల్ జరిగింది. ఈ డీల్ ద్వారా వీడు బంగ్లాదేశ్ మొత్తాన్ని అమెరికాకు అమ్మేశాడు. అండ్ ఈ డీల్ మన ఇండియాను కూడా చాలా ఎఫెక్ట్ చేయబోతుంది. దీని ద్వారా మన దేశంలోని టెక్స్టైల్ అండ్ అపారల్స్ ఇండస్ట్రీ భారీగా ఎఫెక్ట్ కాబోతుంది. ఈ సీక్రెట్ డీల్ ద్వారా బంగ్లాదేశ్ పైన అమెరికా టారిఫ్ని 20% నుంచి 0కి తగ్గించింది. అంటే బంగ్లాదేశ్ మన ఇండియా కంటే కూడా బెటర్ డీల్ చేసుకుంది. ఇలా చెప్పి అపోజిషన్ పార్టీలు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తాయి. నిజమే, బంగ్లాదేశ్ పైన అమెరికా టారిఫ్ని 20 నుంచి 0కి తగ్గించింది. కానీ అన్ని విషయాల్లో కాదు, కేవలం సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ విషయంలో, మేజర్గా టెక్స్టైల్లో. అండ్ దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ టెక్స్టైల్ గురించి మన ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. టెక్స్టైల్ అంటే బట్టలు, ఇలా రెడీమేడ్ బట్టలు తయారు చేయడానికి ఉపయోగించే రా మెటీరియల్స్. ఇందులో మేజర్గా కాటన్, సిల్క్ అండ్ దారాలు ఉంటాయి. అపారల్స్ అంటే ఇదిగో ఇలా రెడీమేడ్గా ఉన్న బట్టలు. టెక్స్టైల్ ఇండస్ట్రీ పైన మన ఇండియా పెద్దగా ఫోకస్ చేయలేదు. మన ఇండియాలో దీనికి చాలా పెద్ద మార్కెట్ ఉంది. మన ప్రభుత్వం ఈ సెక్టార్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. కానీ షేక్ హసీనా ఉన్నంత వరకు బంగ్లాదేశ్కి మనకు మంచి సంబంధాలు ఉండేవి. బంగ్లాదేశ్కి ఉన్న ఏకైక ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ టెక్స్టైల్ అండ్ అపారల్ ఇండస్ట్రీ. బంగ్లాదేశ్ మన దేశం నుంచి రా మెటీరియల్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకొని వాటితో అపారల్స్ అంటే బట్టలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది. మీరు నమ్మరు, మనకన్నా 10 రెట్లు తక్కువ జనాభా, తక్కువ సైజు కలిగిన బంగ్లాదేశ్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా మనకంటే ఎక్కువగా సంపాదిస్తుంది. వరల్డ్ వైడ్గా ఈ టెక్స్టైల్ అండ్ అపారల్స్ని ఏ దేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది, ట్రేడ్ చేస్తుంది అనే విషయానికి వస్తే నంబర్ 1 ప్లేస్లో చైనా ఉంది. చైనా ప్రతి సంవత్సరం $300 బిలియన్ టెక్స్టైల్ అండ్ అపారల్స్ మెటీరియల్స్ని వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది. గైస్, నిజం చెప్తున్నాను, ప్రజెంట్ మీరు ఏ బిజినెస్ చూసుకున్నా, ఎటువంటి టెక్నాలజీ చూసుకున్నా అందులో చైనాయే టాప్లో ఉంటుంది. అసలు చైనా ఈ వరల్డ్ని ఎలా డామినేట్ చేయగలుగుతుంది? ఈవెన్ ఈ చైనా అమెరికా భయపడే స్థాయికి ఎదిగింది. ఈ చైనా సీక్రెట్ గురించి, వాళ్ళు ఎలా ఎదిగారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియో అదే టాపిక్ పైన ప్లాన్ చేద్దాం. సెకండ్ ప్లేస్లో చైనా తర్వాత బంగ్లాదేశ్ ఉంది. చైనా $300 బిలియన్ టెక్స్టైల్ అండ్ అపారల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే బంగ్లాదేశ్ $48 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. వియత్నాం 44 బిలియన్స్. ఇక 4th ప్లేస్లో ఉంది మన ఇండియా, కేవలం 36 బిలియన్స్. వియత్నాం అండ్ బంగ్లాదేశ్ మనకన్నా చాలా తక్కువ పాపులేషన్ కలిగిన దేశాలు, చాలా చిన్న దేశాలు. స్టిల్ వాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. మనం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేయకపోవడానికి ప్రధానమైన కారణం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ మేజర్గా ఈ ఇండస్ట్రీ పైనే డిపెండ్ అయి బతుకుతుంది.
మనం వీళ్ళకి రా మెటీరియల్స్ని ఇచ్చి మన దగ్గర అపారెల్స్ని తయారు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్పటి గవర్నమెంట్ కావాలని డెవలప్ చేయలేదు. ఎందుకంటే మనం బంగ్లాదేశ్కి కాంపిటీషన్గా మారి ఆ దేశ ప్రధాన ఎకనామికల్ సోర్స్ని డిస్ట్రాయ్ చేయాలి అనుకోలేదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు కంప్లీట్గా యాంటీగా మారింది. కాబట్టి మనం కూడా దీనిపైన ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చింది. అలాగే ఈ బంగ్లాదేశ్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనకన్నా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఇంకో కారణం, ఇన్ని రోజులు యూరోపియన్ దేశాలు ఎటువంటి టారిఫ్ లేకుండా బంగ్లాదేశ్ బట్టల్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి. అదే భారత్ ఎక్స్పోర్ట్ చేస్తే మన పైన 10 నుంచి 12% టారిఫ్ ఉండేది. అంటే బంగ్లాదేశ్ తమ బట్టల్ని యూరప్లో 100 రూపాయలకు అమ్మితే సేమ్ అవే బట్టల్ని మనం 112 రూపాయలకు అమ్మాల్సి వచ్చేది. ఎందుకంటే మన పైన అడిషనల్గా యూరోపియన్ దేశాలు టారిఫ్ వేసేవి. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం యూరప్తో చేసుకున్న మెగా ట్రేడ్ డీల్ ప్రకారం మనపైన కూడా ఇకపై యూరప్లో ఎటువంటి ట్యాక్స్ ఉండదు, 0 ట్యాక్స్. కాబట్టి మనం యూరప్లో బంగ్లాదేశ్ని ఈజీగా డామినేట్ చేయగలం. ఇక అమెరికా బంగ్లాదేశ్ సీక్రెట్ డీల్ గురించి మాట్లాడితే, మనం మన వస్తువుల్ని అమెరికాలో అమ్మాలి అంటే అమెరికా మన పైన ఇప్పుడు 18% టారిఫ్ వేస్తుంది. ఇంతకుముందు 50% ఉండేది. దాన్ని ఈ ట్రేడ్ డీల్ ద్వారా తగ్గించి 18% చేశారు. ఈ డీల్ జరిగినప్పుడు భారతీయులంతా చాలా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ పైన 19%, బంగ్లాదేశ్ పైన 20%, చైనా పైన 32% అమెరికా టారిఫ్ వేసింది. కాబట్టి ఈ టైంలో మనం అమెరికాతో ట్రేడ్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ని సంపాదించవచ్చు. మన వస్తువులు అమెరికాలో తక్కువ ప్రైస్కి అమ్మవచ్చు అండ్ మన ప్రాఫిట్ కూడా ఎక్కడ తగ్గదు. కాబట్టి మన వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. కానీ ట్రంప్ సామాన్యుడు కాదు. ఇతనికి తెలుసు ఇండియాను ఎక్కడ హిట్ చేయాలి, ఇండియాతో ఎలా డీల్ చేయాలి అని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఇండియా అమెరికా పైన ప్రెషర్ పెట్టగలిగింది. స్వయంగా అమెరికాని ట్రంప్ తన ఈగోని తగ్గించి మన ఇండియాతో డీల్ చేసుకున్నాడు. ఎందుకంటే అమెరికాకు ఇండియా అవసరం ఉంది అండ్ మనకు కూడా అమెరికా అవసరం ఉంది. కానీ ట్రంప్కి ఇండియా పైన ఇంతగా టారిఫ్ని తగ్గించడం, మోడీకి ఫేవర్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ట్రంప్ మొదటి నుంచి మనల్ని అడిగేది మన దేశ అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ అమెరికన్ రైతులకు ఇవ్వమని. అంటే అమెరికన్ రైతులు పండించే పంటలు, గోధుమలు, మొక్కజొన్నలు, సోయా ఇంకా చాలా వాటిని అమెరికా మన ఇండియాలో డంప్ చేద్దాం అనుకుంది. అలాగే అమెరికా తమ డైరీ ప్రొడక్ట్స్ని కూడా ఇండియాలో డంప్ చేద్దాం అనుకుంది. దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏమిటంటే, ఒకటి, అమెరికాలో పండించే పంటలు జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలు, అవి మన భారతీయుల ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. అలాగే మన దేశంలో ప్రజలు ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నదే వ్యవసాయం పైన. మనము సేమ్ అవే పంటల్ని పండిస్తున్నాము. మన రైతులు కూడా డైరీ ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నారు. అలాంటప్పుడు అమెరికన్ పంటలు, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ మన మార్కెట్లోకి వస్తే మన రైతులకు కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ కాంపిటీషన్ ఉంటే మంచిదే కదా, ఇద్దరు కంపీట్ అవుతున్నప్పుడే కదా బెస్ట్ ప్రొడక్ట్ బయటకి వస్తుంది, ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుతాయి అని. ఇది మంచి పాయింటే. కానీ మన రైతులు అమెరికన్ రైతులతో పోటీ పడలేరు. అమెరికన్ రైతులు జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలు చాలా పెద్ద మొత్తంలో పండిస్తారు అండ్ అక్కడ టెక్నాలజీ కూడా భారీగా అవైలబుల్ ఉంది. ఉదాహరణకు చెప్తున్నాను, మనం 1 ఎకరాలో 10 క్వింటాల మొక్కజొన్న పండిస్తే వాళ్ళు సేమ్ ఏరియాలో 50 నుంచి 100 క్వింటాలు పండిస్తారు. వాళ్ళతో మనం పోటీ పడగలమా? అందుకే భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ని అమెరికాకి ఓపెన్ చేయలేదు. ఇది ట్రంప్కు అస్సలు నచ్చలేదు. బట్ స్టిల్ అమెరికాకు ఇండియా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు దిగి వచ్చి మనతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. బై ద వే, ఈ ట్రేడ్ డీల్ ఇంకా కంప్లీట్గా ఫైనలైజ్ అవ్వలేదు. జస్ట్ ఇంటరిమ్ ట్రేడ్ డీల్ మాత్రమే కన్ఫర్మ్ అయింది. ఆయిల్ విషయంలో, అంటే రష్యన్ ఆయిల్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇండియా ఎక్కడ కూడా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తామో అని చెప్పలేదు. అమెరికా కూడా ఈ ట్రేడ్ డీల్ జాయింట్ స్టేట్మెంట్లో రష్యన్ ఆయిల్ గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళు ఈ జాయింట్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత వైట్ హౌస్ లెటర్లో ఇండియా రష్యన్ ఆయిల్ని కొనకూడదు, ఒకవేళ మళ్ళీ వాళ్ళు భారీ మొత్తంలో రష్యన్ ఆయిల్ని కొంటే మేము మళ్ళీ అడిషనల్గా 25% టారిఫ్ ఇండియా పైన వేస్తాము అని చెప్పారు. దీనికి ఇండియా ఇంకా రీప్లై ఇవ్వలేదు. బ్యాక్ టు ది మెయిన్ టాపిక్. ఈ ముసలోడు బంగ్లాదేశ్ ప్రజలకి, చూడండి నేను ఇండియా కంటే బెస్ట్ డీల్ అమెరికాతో చేసుకున్నాను, మన వస్తువులపైన ఎటువంటి టారిఫ్ లేదు అని చెప్పుకుంటున్నాడు. కానీ అది పచ్చి అబద్ధం. అమెరికా బంగ్లాదేశ్తో చేసుకున్న సీక్రెట్ డీల్ ప్రకారం టారిఫ్ 20 నుంచి కేవలం 19కి మాత్రమే తగ్గించారు.
మరి జీరో టారిఫ్ సంగతి ఏంటి అంటే, నిజం చెప్తున్నాను, ఈ ట్రంప్ చూడ్డానికి ఇలా ఉంటాడు కానీ చాలా తెలివైనవాడు. అమెరికాను నిజంగానే మళ్ళీ గ్రేడ్ చేయడానికి ఏదైనా చేస్తాడు. ఈ ట్రంప్ మనకు విలన్గా కనిపిస్తుండవచ్చు, కానీ ఇతను అమెరికాకి నిజంగానే హీరో. తను ముందుగా తన దేశం కోసం పోరాడతాడు, దానికోసం ఎంత దాగైనా వెళ్తాడు. మన ఇండియా అమెరికన్ అగ్రి అండ్ డైరీ ప్రొడక్ట్స్ని మన దేశంలోకి అలో చేయలేదు. దానికి ఇప్పుడు ట్రంప్ ఆల్టర్నేట్గా బంగ్లాదేశ్ని చూస్ చేసుకున్నాడు. ఏమని డీల్ చేసుకున్నాడో తెలుసా? బంగ్లాదేశ్ ఎకానమీ మేజర్గా టెక్స్టైల్ అండ్ అపారల్స్ పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి మీ దేశం నుంచి వచ్చే ఈ టెక్స్టైల్ పైన నేను ఎటువంటి టారిఫ్ వెయ్యను, జీరో. కానీ కండిషన్ ఉంది. మీరు ఏ బట్టలైతే మా అమెరికన్ కాటన్ని, అమెరికాలో తయారైన మైక్రో ఫైబర్ని యూజ్ చేసి తయారు చేస్తారో కేవలం వాటిపైన మాత్రమే జీరో టారిఫ్ వేస్తాను, మిగతా వాటిపైన ఎక్కువగా అంటే 19% టారిఫ్ వేస్తానని చెప్పాడు. చూసారా ఎంత తెలివిగా డీల్ చేశాడో? అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు అమెరికా నుంచి అక్కడి రైతులు పండించిన కాటన్ని కొనాలి, అమెరికన్ ఫైబర్ని మాత్రమే కొనాలి. వాటిని ఉపయోగించి తయారు చేసిన బట్టలకు మాత్రమే ట్రంప్ 0% టారిఫ్ వేస్తాడు, మిగతా వాటిపైన 19% టారిఫ్ ఉంటుంది. దీనికి ఈ యూనస్ గాడు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. ప్రజెంట్ మన ఇండియా అమెరికాకు దాదాపు $10.5 బిలియన్ వర్త్ కలిగిన టెక్స్టైల్ అండ్ అపారెల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అదే బంగ్లాదేశ్ $8.4 బిలియన్ వర్త్ కలిగిన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ జీరో టారిఫ్ వల్ల బంగ్లాదేశ్కి బెనిఫిట్ జరగవచ్చు. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ని ఇంకా పెంచుకోవచ్చు. వాళ్ళు ఈ సెక్టార్లో మనల్ని కూడా డామినేట్ చేసే అవకాశం ఉంది. కానీ బంగ్లాదేశ్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే యూరప్లో మనం బంగ్లాదేశ్కి గట్టి కాంపిటీషన్ ఇస్తాము. అక్కడ బంగ్లాదేశ్ మార్కెట్ని మనం ఆల్మోస్ట్ ఆక్యుపై చేసినట్టే. ఎందుకంటే ఇకపై యూరప్ మన బట్టల పైన కూడా 0% టారిఫ్ వేస్తుంది. బంగ్లాదేశ్ పైన వాళ్ళు అధికంగా టారిఫ్ వేసే అవకాశం ఉంది. అక్కడ మనం క్లియర్గా గెలిచేసాము. కానీ అమెరికా విషయంలో ఈ బంగ్లాదేశ్ కాస్త బెటర్ డీల్ బట్టల విషయంలో చేసుకుంది. కానీ ఇది బంగ్లాదేశ్ రైతుల్ని ఎఫెక్ట్ చేయబోతుంది. ఎందుకంటే నేను మీకు మన లాస్ట్ వీడియోలో చెప్పాను, బంగ్లాదేశ్లోని లోకల్ టెక్స్టైల్ ఫ్యాక్టరీలు అంటే బట్టలకి రా మెటీరియల్ తయారు చేసే కంపెనీలు అక్కడి ప్రభుత్వం పైన ప్రెజర్ పెట్టాయి. ఏమని? మీరు తక్కువ రేటుకి ఇండియా నుంచి కాటన్ని, సిల్క్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, దాన్ని ఆపండి, మన దేశం నుంచి కొనండి, మన రైతుల్ని సపోర్ట్ చేయండి అంటూ ధర్నా చేశారు, ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు మన రా మెటీరియల్స్ని కొనకుండా ఆపేస్తారు కావచ్చు, కానీ అమెరికా నుంచి కొనక తప్పదు. కాబట్టి దీనికి బంగ్లాదేశ్ రైతులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. బంగ్లాదేశ్ రైతులు అమెరికన్ రైతులతో పోటీ పడతారా? ఇంపాసిబుల్. కానీ ఈ ముసలోడికి అది అవసరం లేదు. ఎందుకంటే వీడు లాస్ట్ మినిట్లో డీల్ చేసి రాబోయే 5-10 రోజుల్లోనే పదవి వదిలి వెళ్ళిపోతున్నాడు. నేను గ్యారంటీగా చెప్తున్నాను, వీడు పవర్ నుంచి దిగిన వెంటనే బంగ్లాదేశ్ వదిలి అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిపోతాడు. కేవలం ఇంతే కాదు, నేను మీకు ఈ ముసలోడు బంగ్లాదేశ్ని అమ్మేశాడు అని చెప్పాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం నో చెప్పిన అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంటర్ కాబోతున్నాయి. ఈ సీక్రెట్ డీల్ వల్ల అమెరికన్ రైతులు తయారు చేసే పాలు, పెరుగు, ఇతర అన్ని డైరీ ప్రొడక్ట్స్ ఈజీగా బంగ్లాదేశ్ మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఇది బంగ్లాదేశ్ డైరీ మార్కెట్ని కొల్లాప్స్ చేస్తుంది. అలాగే మనం నో చెప్పిన అమెరికన్ రైతులు పండించే గోధుమ, మొక్కజొన్న, సోయా ఇలా జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలన్నీ అమెరికా బంగ్లాదేశ్లో డంప్ చేస్తుంది. అలాగే దాదాపు $15 బిలియన్ వర్త్ కలిగిన అమెరికన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ని బంగ్లాదేశ్ ఖచ్చితంగా కొనాలి అంట. దాంతోపాటు మోటార్ వెహికల్ పార్ట్స్ అన్ని బంగ్లాదేశ్కి అమెరికా నుంచి రాబోతున్నాయి. ఒక రకంగా ప్రజెంట్ ఈ డీల్ ద్వారా బంగ్లాదేశ్ అమెరికాకు ఓపెన్ మార్కెట్గా మారింది. ఇప్పుడు మీలో కొంతమంది, బ్రదర్ బంగ్లాదేశ్లో ఇకపై నుంచి అన్ని అమెరికన్ ప్రొడక్ట్స్ వస్తాయి, అన్ని అమెరికన్ వస్తువులే దొరుకుతాయి, కాబట్టి క్వాలిటీ బెటర్గా ఉంటుంది, ఆ దేశం కూడా ఇంకా బెటర్గా మారుతుంది అనుకోవచ్చు. బట్ నో, ఈ డీల్ ద్వారా బంగ్లాదేశ్ రైతులు విపరీతంగా నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళకు కాంపిటీషన్గా అమెరికన్ వస్తువులు వచ్చినప్పుడు ప్రజలు అమెరికన్ వస్తువులనే ఎక్కువగా కొంటారు. అండ్ బంగ్లాదేశ్లో కూడా ఎంతో అంత ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉండే ఉంటుంది. వాళ్ళు అమెరికాతో పోటీ పడగలరా? కాబట్టి వాళ్ళు కూడా నష్టపోతారు. ఇలా ఓవరాల్గా బంగ్లాదేశ్ కంట్రోల్ మొత్తం అమెరికా చేతిలోకి వెళ్ళిపోతుంది. బంగ్లాదేశ్ ఎకానమీ కంప్లీట్ దేశమే అమెరికా పైన డిపెండ్ అయిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి,
అమెరికా బంగ్లాదేశ్ని పనిష్ చేయాలి అనుకుంటే తమ వస్తువుల సరఫరా ఆపేస్తే సరిపోతుంది. బంగ్లాదేశ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొహమ్మద్ యూనస్ గాడు అదే చేశాడు. బంగ్లాదేశ్ కంట్రోల్ మొత్తాన్ని అమెరికా చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నాడు. వీడు లాస్ట్ మినిట్లో ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. యాంటీ ఇండియా ఉంటుందా, యాంటీ అమెరికా ఉంటుందా, లేదా వాళ్ళు మన ఇండియా వాల్యూ తెలుసుకొని మనతో కలిసిపోతారా అనేది వీడికి తెలియదు. అందుకే ముందుగానే వీడు అమెరికాకు ఫేవర్గా ఈ డీల్ని చేసి వెళ్ళిపోతున్నాడు. వన్స్ ఈ డీల్ అయిపోయాక అమెరికాను ఎదిరించే ధైర్యం నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి కూడా ఉండదు. అయితే అసలు అమెరికా ఈ బంగ్లాదేశ్ పైన ఇంతగా ఎందుకు ఫోకస్ చేస్తుంది? అమెరికాకు కావాల్సింది బంగ్లాదేశ్లో ఏముంది అంటే ఒక ఐలాండ్, సెయింట్ మార్టిన్ ఐలాండ్. దీనికోసమే అమెరికా షేక్ హసీనాను దేశం నుంచి పారిపోయేలా చేసింది. ఈ ఐలాండ్ ఎందుకు ఇంపార్టెంట్, దీంతో వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం రాబోయే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక మీరు నన్ను చాలా క్లియర్గా బ్రదర్ బెస్ట్ డీల్ ఎవరికి దొరికింది, బంగ్లాదేశ్కా ఇండియాకా అని అడిగితే నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ డీల్ ట్రంప్కి దొరికింది. ట్రంప్ కంప్లీట్ డామినేషన్ చూపించాడు. అనుకున్నట్టే బంగ్లాదేశ్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అలాగే ఇండియాను కూడా రష్యన్ ఆయిల్ విషయంలో ఇరకాటంలో పెట్టేశాడు. బంగ్లాదేశ్ చేసుకున్న ఈ సీక్రెట్ డీల్తో ఇండియాకు ఏమైనా పెద్దగా ఇబ్బంది రాబోతుందా అంటే కేవలం టెక్స్టైల్ విషయంలో మనకు కాస్త ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది తప్ప పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండకపోవచ్చు. ఇక ఇప్పుడు చెప్పండి, ఈ ట్రంప్ మనకు విలన్ కావచ్చు, కానీ అమెరికాకు హీరోనా కాదా? ఈ ట్రంప్ పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.